రేపు తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. అయితే ఆల్రెడీ ఈ బంద్కి అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా తెలిపింది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామంటూ మహేష్ గౌడ్ వ్యాఖ్యానించడం జరిగింది. బీసీలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామంటూ కూడా ఆయన మాట్లాడారు. అయితే బంద్కు ఇప్పటికే బీఆర్ఎస్ కానీ అలాగే బీజేపీ పార్టీ కానీ ఆల్రెడీ మద్దతు తెలిపై స్వచ్ఛందంగా ప్రజలు బంద్లో పాల్గొనాలంటూ కూడా బీసీ సంఘాల నేతలైతే పిలుపునిచ్చారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా ఆర్ కృష్ణయ్య మాట్లాడడం జరిగింది. అయితే రాజ్యాంగపరమైన హక్కుల కోసం అంతా ఏకం కావాలి, పెద్ద ఎత్తున ఉద్యమం కోసం ప్రజలందరూ కూడా కలిసి రావాలంటూ కూడా ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలైతే బంద్కు పిలుపునిచ్చారు. సో ఈ బంద్కి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మద్దతు ప్రకటించింది. అలాగే బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా ఈ బంద్కు మద్దతు తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రజలందరూ కూడా ఏకం కావాలి, రాజ్యాంగపరమైన హక్కుల కోసం అంతా కూడా ఏకమై రావాలంటూ కూడా ఆర్ కృష్ణయ్య మాట్లాడడం జరిగింది. పెద్ద ఎత్తున ఉద్యమంని ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. 42% రిజర్వేషన్ సాధించుకోవాలనే ఉద్దేశంతో నెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 42% రిజర్వేషన్ ఓబీసీల కోసం కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానం అది. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినటువంటి పొందుపరిచిన అంశం అది. ఆ కారణంగానే రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను బీసీ అధ్యక్షుడిగా, భట్టి గారు, మా మంత్రివర్గము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా కలిసికట్టుగా కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో ఇంతమంది బీసీలు అనేది చెప్పడం జరిగింది. ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో 2 చట్టాలు చేయడం జరిగింది. 2 చట్టాలు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఈ చట్టాలను అధిగమిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోదాం అనుకున్నాం, అది కూడా పెండింగ్ లో పెట్టినారు. ఆఖరికి కేసీఆర్ ఇచ్చినటువంటి 50% క్యాప్ ఏదైతే విధిస్తూ చట్టం చేసినారో దాన్ని కూడా అధిగమించినాం. అది కాకుండా ఫైనల్గా జీవో వచ్చి ఎన్నికలకు పోతామనుకున్నప్పుడు హైకోర్టు ఇంటరిమ్ స్టే చేయడం, మేము మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టులో మా ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం, వారు మళ్ళీ వాళ్ళు హైకోర్టుకో తేల్చుకోమన్నారు. అది కోర్టులో పెండింగ్ ఉంది. కానీ ప్రజాక్షేత్రంలో ఈ యుద్ధం ముందుకు పోవాలి కాబట్టి 18న జేఏసీ కృష్ణన్న, శ్రీనివాస్ గౌడ్ తదితరులందరితో కూడినటువంటి జేఏసీ ఇచ్చిన పిలుపుకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. ఇది మా కమిట్మెంట్, మా ఎజెండా. ఈ ఎజెండా ఫుల్ఫిల్ కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా నాయకులు అందరూ కూడా బంద్లో పాల్గొంటారు, బంద్ను విజయవంతం చేస్తారు. మీరు బీజేపీ మద్దతు పలికిందని కృష్ణయ్య గారు నాకు చెప్పింది. బీజేపీ మద్దతు పలికితే, బీజేపీ కింద పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరు ఆపుతారని నాకు అర్థం కాదు. మేము ఓటేయమా, కాంగ్రెస్ ఓటేయడా, ఎవడాపుతాడు? మద్దతు పలుకుడు అంటే ఇక్కడ కాదు కదా. ఒకసారి మోడీ గారి దగ్గర తీసుకుపోమన్నారు బీజేపీ వాళ్ళకి చెప్పరు, మేము కూడా వస్తాం. మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పింది, మేమందరం వస్తాం. మోడీ గారు ఒక్కసారి అనుకుంటే దెబ్బకే అయిపోతుంది. తెల్లారి బిల్లు పెట్టచ్చు, స్పెషల్ సెషన్ పెట్టచ్చు, బిల్లు పెట్టచ్చు, ఒడిసిపోతుంది. అంటే నేను అనేది ఏంటంటే, ఇక్కడిక్కడ కొట్లాడుకున్నాడు, ఇక్కడ యుద్ధాలు చేసుడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు చేసుడు, పొన్నం ప్రభాకర్ మమ్మల్ని తిట్టుడు, మేము ఆయన తిట్టుడు, పొన్నం ప్రభాకర్ మళ్ళీ అడ్లూరు లక్ష్మణ్ తిట్టుడు మధ్యలో, ఇవన్నీ ఎందుకు ఊకే? అల్టిమేట్గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు, మోడీ గారు వాళ్ళిద్దరికిన కరెక్ట్గా ఉంటే, వాళ్ళిద్దరికిన కరెక్ట్గా అనుకుంటే ఒక్కటే ఛాయ్ కప్పు ఛాయ్ తాగే లోపల ఒడిచిపోతుంది పని. దీనికి మనం చేయాల్సింది కార్యక్షేత్రం ఇక్కడ కాదు. ఇక్కడ బంద్ మీరు ప్రకటించారు, దానికి మా నైతిక మద్దతు ఇస్తాం, తప్పకుండా మీతో నిలబడతాం. కానీ అసలు కార్యక్షేత్రం ఢిల్లీ. ఆ ఢిల్లీలో ఒక జంతర్ మంతర్ ధర్నాతో కాదు. రేపు 18వ తారీఖు నాడు వారు బంద్ను పిలిపిస్తూ ఉన్నారు. ఆ బంద్కు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మేము మద్దతు పలుకుతున్నాము అనే విషయాన్ని కూడా ఈరోజు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. జై బీజేపీ. ఏ ఒక్క పార్టీ అయితే బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత మేము ఒకటే మాట అంటా ఉన్నాం, మీరు చేయలేని పని మీరు ఈరోజు మా మీద దోస్తూ ఉన్నారు. ప్రజలు, బీసీ కులాల సంఘాలు, ఓబీసీ సమాజం ఈరోజు గమనిస్తూ ఉంది. ఈరోజు భారతదేశంలో భారత ప్రధానియే బీసీ. భారత ప్రధాని బీసీ కాకుండా బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా తెచ్చిందే భారతదేశ ప్రధాని బీజేపీ ప్రభుత్వం. ఈరోజు ఉపరాష్ట్రపతిని చేసింది కూడా బీసీ ఒక నాయకుడిని, సిపి రాధాకృష్ణ గారిని. బంద్కు మద్దతుగా కేటీఆర్ మద్దతు ప్రకటించినందుకు శుభాకాంక్షలు, హర్షం వ్యక్తం చేస్తున్నాను.
అయితే ఇక్కడ మన ఉద్యమం ఎందుకు చేస్తున్నామంటే ఒక ఉద్యమం చేపడితేనే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు అక్కడ 3 రోజులు బంద్ చేసారు, పార్లమెంట్లో షెడ్యూల్ పెట్టాలని, 9th షెడ్యూల్లో పెట్టాలని. ఆ తర్వాత పార్లమెంట్లో చేశారు. ఇక్కడ ప్రజా ఉద్యమం లేకుండా ఏ సమస్య యొక్క తీవ్రత రాదు. ఉదాహరణకు తెలంగాణ విషయంలో తీసుకుందాం. తెలంగాణ యొక్క అప్పుడు అనేక ఉద్యమాలు జరిగినాకనే పార్లమెంట్లో పెట్టారు, ఒకేసారి పెట్టలేదు, పార్టీలు దిగరాలేదు. ఎందుకు చెప్తున్నా ముచ్చటంటే ప్రజా ఉద్యమాలు ఎప్పుడైతే బలంగా జరుగుతాయో అప్పుడే ప్రభుత్వాలు పార్టీలు దిగొచ్చి మనకు మద్దతు ఇస్తారు. ఈరోజు బీసీ ఉద్యమం ఇప్పుడు జరిగేది కాదు, 50 ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తున్నాం, వేల సార్లు ధర్నాలు చేశాం. హాస్టళ్ల సంఖ్య పెంచడానికి కానీ, గురుకుల స్కీమ్ పెట్టినప్పుడు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు కానీ, స్కాలర్షిప్లు వచ్చినప్పుడు కానీ, లోకల్ బాడీ రిజర్వేషన్లు ఎన్టీ రామారావు పీరియడ్లో పెట్టినప్పుడు కానీ అనేక ఉద్యమాలు చేసిన తర్వాతనే ప్రభుత్వాలు కన్విన్స్ అయ్యి ఏర్పాటు చేశాయి. అందుకే ఈ ఉద్యమం యొక్క ప్రభావం కేంద్ర ప్రభుత్వం శకదాలు కదా పార్లమెంటుకు, అన్ని పార్టీలకు, అప్పుడే ఈ పార్టీలు ప్రభుత్వాలు దిగొస్తాయి.